తెలుసా నిజంగా. అంటే ఒక మనిషి ఎవడైనా ఒక అమ్మాయినో ఎవరినో ఒకరిని రేప్ చేస్తే మొత్తం ఉన్న మనుషులనల్లా చంపేసి ఆర్డర్ గట్లా అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే ఒక్కడు రేప్ చేస్తే ఆ ఏజ్లో ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ కలర్ ఉన్న మనుషులను అందరినీ గ్యాడర్ అందరినీ లేపేసేయాలి. మన మనుషులు కూడా ఇంకా ఎవ్వరు బ్రతుకోద్దు. ఒకరు రేప్ చేస్తే, ఒకరు తప్పు చేస్తే. కుక్కలు ఏవో కొన్ని కుక్కలు తప్పు చేసినాయని చెప్పి నిన్ను కుక్కల్ని హింసించి వీటిని అన్నిటిని ఎత్తుకపోయి స్ట్రీట్ డాగ్స్ అని. భయ్య ఈరోజు పల్లెలు ప్రశాంతంగా బ్రతుకుతున్నాయి. దొంగలు కూడా రాలేకున్న రాత్రుల పుట్టండి కేవలం ఈ కుక్కల వల్లనే భయ్య. ఈ కుక్కలు ఇంత మంచి కుక్కల్ని ఈ విధంగా ఆ విధంగా అని చెప్పి స్ట్రీట్ డాగ్స్ ఎవరినో ఒకరిని వాళ్ళు కూడా పెద్ద డబ్బులున్న వాళ్ళు ఉంటారు. కొరికిందంటే వాళ్ళని కొరికినందుకే ఇవన్నీ పంచాయతీలు ఉండొచ్చు. సుప్రీంకోర్టు మీద నేను మాట్లాడతంత వీటి తరపున కూడా ఏదో ఒక లాయర్ వెళ్ళి మాట్లాడి పాపం వాటికి బ్రతికే స్వేచ్ఛ ఉంది, అవి ఊర్లలో బ్రతకాలి, అవి గల్లీలలో తిరగాలని చెప్పి మాట్లాడొచ్చు కదా. కోర్టు తరపున కూడా గవర్నమెంట్ లాయర్స్ ఉంటారు కదా, డిపెండ్ చేయొచ్చు కదా. ఎందుకు వాటికి మాటలు రావు అని చెప్పా. వాటికే ఎన్నెన్ని రోగాలు, పాపం వాటిని చూసుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు పెంచుకున్న కుక్కలు అనుకో వాళ్ళని జాకుతారు, వాటిని అయితే ఇంట్లో పెట్టుకుంటే ప్రాబ్లం. స్ట్రీట్ డాగ్స్ ఏం చేసినాయ్యా? స్ట్రీట్ డాగ్స్ మీద ఎంత తలుచుకుంటే కూడా, ఈ మాటలు వింటుంటే కూడా, ఈ కుక్కల్ని చూస్తుంటే మస్తు బాధేస్తుంది.